ఎంతమంది పెళ్ళైన తర్వాత నాన్ వెజ్ అనేది అలవాటు చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే నా పెళ్ళికి ముందు చికెన్ తినేదాన్ని కానీ మటన్ మాత్రం అస్సలు తినకపోయేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మటన్ కూడా అలవాటు చేసేసుకున్నాను. పెళ్ళికి ముందు డ్యాడీ అయితే ఇంకా మటన్ తినాలని చెప్పేసి ఒకరోజు నన్ను కొట్టడానికి రెడీ అయిపోయాడనమాట. అలా కొట్టడానికి రెడీ అయిపోయినా కూడా నేను మటన్ ఒక్క ముక్క కూడా ముట్టుకోలేదు. చికెన్ అయితే ఇష్టంగా తినేదాన్ని. కాకపోతే ఆ రోజు మమ్మీ ఓన్లీ మటన్ వండడం వల్ల ఇంకా నేను చాలా ఇబ్బంది పెట్టానని చెప్పేసి డాడీ కుట్టడానికి కూడా రెడీ అయిపోయాడనమాట. ఇంత జరిగినా కూడా నేను మటన్ అయితే ముట్టుకోలేదు. మళ్ళీ మమ్మీ నా కోసం ఎగ్స్ తీసుకొని వచ్చి నాకు బాయిల్ చేసి ఇస్తే ఇంకా నేను దాంతోనే ఫుడ్ అనేది తినేసాను ఆ రోజుకి. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు నేను మటన్ అనేది అలవాటు చేసుకున్నాను అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా బేబీ కోసం మటన్ అయితే కంపల్సరీ తినాలని చెప్పారు. ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకునేది హెల్తీ బేబీ రావాలనే కదా. అందుకోసం అని చెప్పి నేను మటన్ అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఫస్ట్ స్టార్టింగ్‌లో తిన్నాను. ఇంకా రాను రాను మటన్ అయితే నా ఫేవరెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఎక్కువగా చికెన్ తినకపోయినా మటన్ అయితే మామూలుగా తినేస్తూ ఉంటాను. మటన్ చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. ఇన్‌ఫాక్ట్ డ్యాడీని అయితే నేను చాలా మిస్ అవుతూ ఉన్నాననమాట. పెళ్లయిన తర్వాత కూడా మా హస్బెండ్ అంతగా ఇబ్బంది అయితే పెట్టలేదు. కాకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా తప్పలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా మటన్ అయితే నేను అలవాటు చేసేసుకున్నాను. కూడా చాలా మంది ఉండే ఉంటారు కదా ఆఫ్టర్ మ్యారేజ్ నాన్ వెజ్ అనేది అలవాటు చేసుకున్న వాళ్ళు. అలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా చాలా మంది ఇలా వాటర్ మిలన్ అయితే తింటూ ఉంటారు. మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి. హస్బెండ్‌ది ఆటో ఫీల్డ్ అవ్వడం వల్ల ఇంకా బాడీ అయితే చాలా హీట్‌గా ఉంటుందన్నమాట. రోడ్ పైన చాలా వేడిగా ఉంటుంది. ఇంకా బాబునైతే అసలు బయటికి పంపించొద్దని చెప్పాడు. అందుకని చెప్పేసి ఇంకా డైలీ అయితే ఈ పుచ్చపండు అనేది కోసుకొని తింటూ ఉంటామనమాట. మన స్టైల్‌లో అయితే మనం ఎప్పుడు కూడా ఇలా సాల్ట్ గాని, షుగర్ గాని ఏసుకొనే తినేస్తూ ఉంటాము. ఇన్‌ఫాక్ట్ షుగర్ కన్నా ఎక్కువ నేను సాల్ట్‌తోనే తింటూ ఉంటాననమాట. అంటే వర్క్‌కి వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ ఇలా వాటర్ మిలన్ కానీ ఏదైనా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉండండి. పిల్లలకైతే వాటర్ ఖచ్చితంగా తాగిస్తూ ఉండాలనమాట. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకి మనం వాటర్ అనేది క్యారీ చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడికెళ్ళినా కూడా కంపల్సరీ వాటర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం తట్టుకుంటాం గానీ చిన్నపిల్లలు మాత్రం అస్సలు తట్టుకోరు కదా. నేనైతే ఎవ్రీడే తేజు కోసం ఇలా వాటర్ మిలన్ అయితే కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ ఉన్నాను. ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ అన్నీ కూడా వాడు అలవాటు చేసుకుంటూ ఉన్నాడనమాట. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.